తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? నవీన్. ఏం చేస్తారండి? నేను డ్రైవింగ్ చేస్తాను. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. దేశంలో మళ్ళీ ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? పుష్కలంగా మోడీనే అవుతాడు మోడీనా ఈసారి. ఎందుకు మళ్ళీ మోడీ ఎందుకు ప్రధానమంత్రి అవ్వాలంటారు? ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, పార్టీకి సిద్ధాంతాలు కానివ్వండి, మంచి క్యాడర్ ఉంది. మెయిన్ లీడర్షిప్ కూడా బాగుంది. దేశాన్ని కూడా మంచిగానే రక్షిస్తున్నాడు. ఈ విషయంలో అయితే మోడీనే. ఓకే, మరి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదంటారా? లేదు. ఎందుకు లేదు? ఆయనకు లీడర్షిప్ లక్షణాలే లేవు ఏవి. అందుట్లో ఎవరు కూడా లేరు. ఇండియా కూటమి ఉంది కదా, ఇప్పుడు ఇండియా కూటమి ఉంది. కూటమిలోకి వెళ్ళి అందరు వెళ్ళిపోతుండ్రు. కూటమిలో ఎవరు లేనిది వాళ్ళు ఒక్కరు ఉంటే ఏమవుతుంది? కష్టమైన పని కాంగ్రెస్ ఈసారి. మోడీ మళ్ళీ కూర్చుంటాడు మీరు అన్నట్టు. ఇప్పుడు మోడీ పథకాలు మంచిగా ఉన్నాయి అంటారా? పథకాలు ఉన్నాయి మంచిగా, కానీ ఈ ఏమంటారు, ఈ ప్రభుత్వం కింద ఉన్న ప్రభుత్వాలు జనాలకు ఎవరికి కూడా తెలియనిస్తలేదు, పంచనిస్తలేదు అంతే. ఇప్పుడు మామూలుగా రైతులకు మోడీ కిసాన్ ద్వారా 6,000 పడుతున్నాయని చెప్తున్నారు. అవును, పడతాయి పడతాయి అకౌంట్లో డైరెక్ట్ పడతాయి. ఏం ఇబ్బంది లేకపోయినా వచ్చేస్తాయి డైరెక్ట్. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి చెవల్ నుంచి ఆయన ఎంపీ బరిలో ఉన్నారు. ఆయన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందా? ఆయన మచ్చలేను మన నాయకుడు. అతనైతే పార్టీ పరంగా ఇట అతన్ని చూడరు, వ్యక్తి పరంగా అయినా కూడా అతనికి ఓట్లేస్తారు. చాలా మంచి వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన బరాబర్ గెలుస్తారా? ఖచ్చితంగా. ఎందుకు ఆయనకి ఎందుకు ఓటు వేయాలంటారు? అతనికి పార్టీ పరంగా కాకపోయినా అతని వ్యక్తి పరంగా అయితే చాలా మంచి మనిషి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఆపదలు ఉన్నప్పుడు ఏమైనా ఆదుకుంటాడు ఆయన? ఆదుకుంటాడు. జనాలకైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. మేము కూడా మసాలు చూసినాం, అతనికి మచ్చలేదు. అతనికి అయితే ఏది కూడా లేదు అతనికి ఇప్పటి వరకు. మన 2014 ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఎవ్వరు కూడా అసలుకై ఇంత ఉన్నది నాకు అని చూపెట్టిన నాయకుడే లేడు. ఫస్ట్ టైం అతన్ని చూపెట్టిండు తెలంగాణలో. అసలుకై అతనికి ఇంత ఆస్తి ఉన్నదని చూపెట్టిన నాయకుడు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి. చాలా మంచి వ్యక్తి అతనైతే. అంటే అతని దగ్గరికి వెళ్ళినా కూడా ఫస్ట్ దూరం ఉన్న ప్రాంతాల వ్యక్తులకు ప్రయారిటీ ఇస్తాడు మాట్లాడనీకే. మా తాండూరు నుంచి పోయిన వాళ్ళకి కూడా జర మాట్లాడనిస్తాడు. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, మాట్లాడతాడు. మంచి ఆర్థిక సాయం చేస్తాడు ఆయన. ఏమన్నా ఆపరేషన్లు కానీ ఎవరికైనా పేదోళ్ళకి కూడా పోయి అంటే కన్సల్ట్ అయితే అతని దగ్గరికి పోయితే ఏమన్నా తెలుసుకొని కూడా చేస్తాడంట. అతని చేసిండంట కూడా, మాకు కూడా తెలుసు. ఎవరు పోయినా కూడా కాదన్నాడంట అతని. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణము, రామలల్ల విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా అనిపించింది మీకు? మంచి నిర్ణయమే, మంచిగా చేసిండ్రు. ఎవరు చేయలేరు అటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అంటే మోడీ చాలా గ్రేటే. 370 రద్దు కానివ్వండి, మన ఆర్మీ ఇంత ప్రతిష్టంగా కానివ్వండి, అగ్నిపథ్ కానివ్వండి, ఇటువంటివి చాలా ఉన్నాయి. మన దేశము 70 ఏళ్ళ సంధి ఎంటపోయింది, 14 సంవత్సరాల సంధి చాలా ముందరికి వెళ్ళింది. ఇప్పుడు జీడిపి కూడా చాలా పెరిగింది మనది. ప్రపంచ దేశాలే మన దేశాన్ని చూస్తున్నాయి. పార్టీ పరంగానే ఏం లేదు, వ్యక్తి పరంగా కానివ్వండి. ఇప్పుడు మోడీకి ఉన్న పాపులారిటీ ఎవరికి లేదు, అసలు ఏ నాయకునికి లేదు. మరి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉందంటారా మోడీ? ఖచ్చితంగా కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు. ఇప్పుడు ఇక్కడ గత సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమైనా మంచి పనులు చేశాడా? ఇప్పటిదాకా అయితే మాకైతే ఏం తెలియదు. ఆయన అందుబాటులో ఉంటాడా? అసలు తెలియదండి మాకైతే. మా నియోజకవర్గానికి వచ్చినట్లు కూడా మాకు తెలియదు. ఎప్పుడు వచ్చింది తెలియదు, ఎప్పుడు వస్తాడో ఏమో మాకైతే తెలియదు. ఏమైతే అక్కడక్కడనే మాకైతే ఏమంత తెలియదు. అతను కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంత మేరతో గెలిచే అవకాశం ఉంది? బహుశా గెలుస్తుండవచ్చు 10 నుంచి 15. మంచి మనిషి అతని.